సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. శైలజ మాటని అంగీకరిస్తున్నట్టుగా తల పంకించాడు ఆనంద్. శైలజ ఏదో చక్కటి విషయం జ్ఞాపకం వచ్చినట్టుగా సంభ్రమంగా మొహం పెడుతూ అంది. ఒకసారి ఏమైందో తెలుసా? మా ఇంట్లో ఒక చిక్కుడు పాదు ఉంది. దానికి ఒకరోజు మా అమ్మ నీళ్లు పోయటం మర్చిపోయినట్టు వంటింట్లో ఏదో వదిలిపెట్టడానికి వీలులేని పనేదో చేసుకుంటూ ఉండగా గుర్తుకు వచ్చింది. నన్ను పిలిచి నీళ్లు పోయమని చెప్పింది. నేను వెళ్ళి చూసేసరికి ఆకులన్నీ వేలాడిపోతున్నట్టుగా ఉన్నాయి. ఇంకేముంది, ఈ పాదు పని అయిపోయిందనుకున్నాను. వచ్చి అదే మాట అమ్మకి చెప్పాను. నువ్వు వెంటనే నీళ్లు పోసి అరగంట తర్వాత వెళ్ళి చూడు. చిక్కుడు పాదికి నీళ్లు ఎక్కువ కావాలి పాపం అంది అమ్మ చాలా మామూలుగా. వెళ్ళి నీళ్లు పోసి మళ్ళీ అరగంట తర్వాత వెళ్ళి చూశాను. ఆకులన్నీ స్ట్రెయిట్గా చక్కగా నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నాయి. అలా చూస్తూ ఆలోచిస్తుంటే అనిపించింది, క్రింద వేళ్లకి నీళ్లు పోస్తే ఎక్కడో డాబా పైనున్న ఆకుకి తీగల చిగుర్లకి నీరు అందటం లోపల ఎంత అద్భుతమైన ఏర్పాటు ఉండి ఉండాలి కదా అనిపించింది. మనకి తెలిసిన ప్రకృతి ధర్మం ప్రకారం నీరు పల్లానికే ప్రవహిస్తుంది. కొన్ని నిమిషాల్లో ఆ తేమని కొన్ని వందల ఆకులకి అది ఊర్ధ్వముఖంలో అందించటం ఎంత అద్భుతం కదా అంది, మళ్ళీ ఆ దృశ్యాన్ని కనులలోకి తెచ్చుకుంటూ. ఆ అమ్మాయి సునిశిత దృష్టికి అబ్బురు పడుతూ చూస్తున్నాడు ఆనంద్. నిజంగా శైలజ చెప్పిన విషయం నిజంగా మనసు పెట్టి వింటే అంత ఆశ్చర్యంగానూ కూడా అనిపిస్తోంది. అయితే ఏమిటట అంటారా అంది శైలజ. ఆనంద్ కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయి అప్పుడు అన్నాడు, అలా అనను. నీ అనుభూతి సౌధాలని నేను కూడా అధిరోహించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ఉత్సాహం మన శరీరాన్ని మరింత శక్తివంతం చేసి అనారోగ్యపు బలాన్ని తగ్గిస్తుందని నాకు తెలిసింది. అతని మాటలు శైలజకి తృప్తిని కలిగించాయి. నీకన్నా నేను ధైర్యంగా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తోందా లేదా శైలజ అడిగింది. అందులో సంశయం ఏమాత్రం లేదు అన్నాడు. నాతో మాట్లాడుతున్నంతసేపు నీకు భయం బెంగ అనేవి కొంచెమైనా మరుపుకు వస్తున్నాయి కదూ అంది. అవును అన్నాడు. నేను ఇలా ఉండగలగటానికి కారణం ఈ పరిసరాలని భిన్నమైన కోణంలో చూడటమే అంది. నేను ప్రయత్నిస్తాను అన్నాడు ఆనంద్. ఒక ముఖ్య విషయం, మనకి ఒప్పుకోవటానికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా అన్న వాళ్ళ మీద కొంచెం మమకారం తగ్గించుకోవాలి. ఇది సత్యం. మామూలు విషయాల నుంచి నీ మనస్సుని మళ్లించటానికి ప్రయత్నించాలి. నీకు ఉన్న అనుబంధాలు నాకన్నా బలమైనవనుకో, కాదనను. శైలజ చెప్పిన విషయాలన్నీ తను చేయగలిగినవి కాదు, కొన్ని మాత్రమే తను చేయగలడు అనిపిస్తోంది ఆనంద్కి. ఆమె చెప్పిన విషయాలన్నిటి నుంచి ఆమె పొందినంత స్ఫూర్తిని తను పొందగలడా? స్ఫూర్తి పొందవచ్చునన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. నీకు పాటలు వినే అలవాటుందా అడిగింది శైలజ హఠాత్తుగా. అప్పుడప్పుడు వింటూ ఉంటాను అన్నాడు. వింటే ఎలా వింటావు? ఎలా అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆనంద్కి. పాటని ఎవరైనా అప్పుడప్పుడైనా ఎలా వినాలో చెప్పనా? చక్కటి పాత పాటలు, అఫ్కోర్స్ కొన్ని కొత్త పాటలు కూడా. పాటలు వింటున్నాం అనుకుని మనస్సుని ఎక్కడెక్కడికో పంపేసి మధ్య మధ్యలో వచ్చి తిరిగి పాటలో ఒక పదం వినటం కాదు. శైలజ అలా అనగానే ఆనంద్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు శైలజ అడిగింది. నేనెప్పుడూ చేసే పని అదే కనుక అన్నాడు. నాకు తెలుసు, నువ్వే కాదు ఎవరైనా చేసే పని అదే. కానీ చెయ్యాల్సింది ఏమిటంటే ఏదైనా లలితమైన శ్రావ్యమైన పాటను తీసుకో, దానిలో ఉపయోగించిన ప్రతి ఇన్స్ట్రుమెంట్ని ఎలా పలికిస్తున్నారో విను. ఆ క్షణంలో నీకు కలిగే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అది ఎలా ఉందో నాకు చెప్పు. ఈ శైలజ చిన్న చిన్న విషయాలని ఏదో అద్భుతాలన్నట్టుగా మసిపూసి మారేడికాయ చేస్తోంది అనుకోకు. ఈ మధ్య ఎన్నో రోగాలను నయం చేయటానికి మ్యూజిక్ థెరపీని చేస్తున్నారు తెలుసా? స్ట్రెస్ని ఆందోళనని తొలగించే ఎన్ని రకాల సంగీతాలు వస్తున్నాయో తెలుసా నీకు? ఒక్కో ఇన్స్ట్రుమెంటు
ఒక్కో ఇన్స్ట్రుమెంట్లో అది పలికే ఒకే స్థాయిలో ఒక్కో స్థాయిలో మన శరీర వ్యవస్థని ఉత్తేజపరిచే, శాంతపరిచే శక్తి కలిగి ఉంటాయట. శైలజ చెప్పిన మాటల్ని శ్రద్ధగా విన్నాడు ఆనంద్. మళ్ళీ అంది శైలజ. ప్రత్యేకమైన విలక్షణమైన దారిలో నడిచేవారికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఆ దారికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఆ ప్రత్యేకతని గుర్తించే శక్తి కొంతమందికే ఉంటుంది. ఇక ఇవాల్టికి ఈ క్లాస్ చాలు. గురుదక్షిణగా నాకేమిస్తావు అంది. సమాధానం కోసం వెతుక్కున్నాడు ఆనంద్. నే చెప్పనా అడుగు. మీ ఇంట్లో వాళ్ళ చిరునవ్వుని, ముఖ్యంగా శశిరేఖ పెదవుల మీద చిరునవ్వుని నవ్వుతూ అంది. ఆనంద్ ఆమె వైపు మెచ్చుకోలుగా చూశాడు. కోరిక కోరటంలో కూడా ఎంతటి సహృదయత! ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రయత్నిస్తాను అనటం కాదు, చేస్తాను అనాలి. చిన్నపిల్లాడికి పాఠం చెబుతున్నట్టుగా అంది. ఆనంద్ సాలోచనగా అన్నాడు. ఒక్కోసారి బాధ భరించరానిది అయినప్పుడు ఆ బాధకి లొంగిపోయి కృషించిపోవటంలోనే ఆనందం ఉందేమో అనిపిస్తుంది. నువ్వన్నట్టు బద్ధకస్తుడునేమో. నువ్వు చెబుతున్నదంతా ఏటికి ఎదురీదటం లాంటిది. దానికి మళ్ళీ శక్తి సామర్థ్యాలు కావాలి. పైగా ఎవరో కవి చెప్పినట్టుగా నేను మునకే సుఖమని మునిగిపోతున్నవాడని. ముందు ఆ మునకలోంచి పైకి రావటానికి శక్తి సామర్థ్యాలు కావాలి. ఆ తర్వాత కదా ఎదురీదే ప్రశ్న. మళ్ళీ విచారంగా మొహం పెట్టాడు ఆనంద్. అబ్బా, ఎంత ముద్దబ్బాయండి బాబు. ట్యూషన్ ఎంత బాగా చెప్పినా ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేలా లేవు. పోనీలే అని ఊరుకుంటున్నాను. రేపు మంచి బెత్తం ఒకటి తీసుకొస్తాను. శైలజ ఆనంద్ మనస్సుని తేలిక చేయాలన్నట్టుగా నవ్వేస్తూ అంది. ఆనంద్ కూడా నవ్వేశాడు. అయినా రేపటి నుంచి మన ఇద్దరికీ నాన్నగారు చెప్పే పాఠాలు కూడా ఉన్నాయిగా ఆనంద్ ఉత్సాహంగా అన్నాడు. దృశ్యం మారింది. సునీత ఇంచుమించుగా ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడిందనే చెప్పాలి. ట్యూషన్లు చెప్పడమే కాకుండా ఆ వీధిలోనే ఉన్న లేడీస్ టైలర్ షాపుకి వెళ్ళి జాకెట్లకి, డ్రెస్సులకి బటన్స్, హుక్స్ కుట్టే పని తెచ్చుకుని వచ్చింది. 2 రోజులు వాళ్ళ దగ్గర ఎలా కుట్టాలో నేర్చుకుని వచ్చింది. పిల్లల్ని ముద్దు చేస్తూ, కథలు చెబుతూ, చదువు చెబుతూ ఉండడంతో 15 రోజులు అవగానే ఇంకో 4 వచ్చి చేరారు. ఇప్పుడు తను చేసే ప్రతి పనిని సునీత ఇష్టంగా చేస్తోందేమో. ఆమెలోని శక్తి సామర్థ్యాలన్నీ చక్కగా బయటికి వస్తున్నాయి. ఆ రోజు పార్వతమ్మ గారు, శశిరేఖ బయట వరండాలో కూర్చుని ఉన్నారు. సునీత డైనింగ్ టేబుల్ మీద భోంచేసిన కంచాలు తీసి శుభ్రంగా తుడిచి అన్నీ సర్ది తను వచ్చి కూర్చుంది. ఎప్పటినుంచో తన మనస్సులో మెదులుతున్న సందేహాన్ని ఆ రోజు ఎలాగైనా నివృత్తి చేసుకోవాలనుకుంది. సునీత ఆ విషయం గురించి ఒక్కోసారి సరదాగా కూడా ఆలోచిస్తోంది. అన్నయ్య వదినతో ఏ విషయంలోనూ సీరియస్గా దెబ్బలాడి కోపం కొద్దీ అక్కడికి వచ్చి కూర్చుని ఉంటాడని, వాళ్ళ దెబ్బలాటే తనకి చక్కటి జీవితాన్ని ఇచ్చిందని పదే పదే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఆ దెబ్బలాటని తలుచుకోగానే ఆమె మనసులో పూలజల్లు కురుస్తుంది. అసలు నిన్నటి నుంచి పార్వతమ్మ గారు, శశిరేఖ అనుకుంటున్నారు ఆనంద్ విషయం సునీతకి చెప్పేద్దామా అని. రహస్యాన్ని కాపాడటం కూడా ఒక పెద్ద పని, ఒత్తిడితో కూడుకున్నది కూడా. అప్పటికి ఒకసారి పార్వతమ్మ గారిని అడిగింది, అన్నయ్య వదిన డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని. ఆవిడ అప్పటికి ఏదో సర్ది చెప్పారు. వాళ్ళకి అసలైన ఇబ్బంది అంతా ఆనంద్తోనే. చెబితే ఏమంటాడో, ఎందుకు చెప్పారని తగువ పెట్టుకుంటాడేమో, నేను రోగిష్టివాడినని ప్రపంచానికంతా తెలియాలా అని విరుచుకు పడతాడేమో. కానీ ఈ ఇంటి పరిస్థితులు సునీతకి తెలియటం అవసరమని కూడా అనిపించింది ఇద్దరికి. పరంధామయ్య గారిని అడిగితే నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం అనేశారు. ఇవాళ ఎలాగైనా చెప్పేద్దామనే నిర్ణయించుకున్నారు ఇద్దరు. ఆనందని మాత్రం ఏమీ అడగకూడదని, అతని ఎదుట ఏమీ తెలియనట్టుగానే ఉండాలని హెచ్చరించాలని సునీతని అనుకున్నారు. వాళ్ళు ఆ సంభాషణని ఎలా ప్రారంభించాలా అని సతమతం అవుతుంటే సునీత వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పనిని సానుకూలం చేసింది. నేను ఎప్పటినుంచో వదినని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అడగనా అంది. పార్వతమ్మ గారు, శశిరేఖ ఉలిక్కి పడ్డట్టయి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆ రోజు అన్నయ్య అంత రాత్రివేళ ఊరి చివర ఉన్న ఆ ఏటుగట్టుకి వచ్చి ఎందుకు కూర్చున్నారు? బహుశా నాలాంటి ఓ అభాగ్యురాలు ఆ ప్రదేశానికి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు వస్తుంది. ఆమెని కాపాడి అదృష్టవంతురాలని చెయ్యి అని భగవంతుడు అన్నయ్యకి కలలో కనపడి చెప్పాడేమో అంది. సునీత ఆ ప్రశ్న వేయటానికి సంశయిస్తోందని
అక్కడున్న శ్రోతలిద్దరూ గమనించారు. ఇక అసలు విషయం చెప్పేయాలనుకున్నారు. మీరే చెప్పండి అన్నట్టు అత్తగారి వైపు చూసింది శశిరేఖ. పార్వతమ్మ గారు భారంగా నిట్టూర్చి విషయం చెప్పటానికి మాటలు కూర్చుకుంటున్నారు. ఇంత భయంకరమైన పదాన్ని ఈ అమ్మాయి విని తట్టుకోగలదా? ఈ ఇల్లొక దేవాలయం. అందులో ఆమెని రక్షించిన ఆనందిని భగవంతుడిగా భావించి పూజిస్తోంది. తన ప్రాణాలని కాపాడిన వాడి ప్రాణాలే అపాయ స్థితిలో ఉన్నాయని తెలిస్తే తట్టుకోగలదా అన్న సందేహం ఆవిడని కలవరపరిచింది. ఒక్కసారిగా ఈ అమ్మాయి ఆశాసౌధాలన్నీ కుప్పగా కూలిపోవు కదా! దాంతో 2 నిమిషాలు ఆవిడ చెప్పటానికి తటపటాయించారు. శశిరేఖ అత్తగారి ఇబ్బందిని గమనిస్తూనే ఉంది. పార్వతమ్మ గారు మళ్ళీ మనసుకి సర్ది చెప్పుకున్నారు. సునీత చిన్నపిల్లేమీ కాదు. ఆమె ఎదురుగా తాము ఈ విషయం దాచిపెట్టాలనుకోవటానికి. వినగానే భయకంపితురాలవుతుంది. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుంటుంది. కష్టాన్ని ఎదిరించి నిలిచిన మనిషే కదా! నువ్వు వచ్చాక ఆనంద్ శశిరేఖతో కలిసి 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళటం చూశావుగా అన్నారావిడ. ఆ చూశాను. అడుగుదామనిపించింది కానీ భయం వేసింది అంది సునీత. నీకు ప్రాణదానం చేసినవాడే ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆవిడ ఆ మాటలు తన నోటితో చెప్పలేనట్లుగా ప్రాణాలు ఉగ్గపట్టి చెప్పారు. సునీత వైపు చూడాలంటేనే వాళ్ళకి భయంగా అనిపించింది. ఆ అమ్మాయి మొహంలో కనిపించే దిగ్భ్రమని తగ్గించటం ఎలా అన్న ఆందోళన వాళ్ళని ఆవహించింది. పిన్నిగారు మీరేం చెబుతున్నారు? నిజంగాన సునీతకి మాటలు రావటం లేదు. పార్వతమ్మ గారి మొహాన్ని 2 చేతులతో పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ అడిగింది. అవునమ్మా, ఆనంద్కి బ్లడ్ క్యాన్సర్. సునీతకి ప్రపంచం గిరగిరా తిరిగిపోతున్నట్టుగా అనిపించింది. మృత్యువుకు దూరంగా ఒక ఆనందమయ ప్రపంచంలోకి వచ్చేశాననుకుంది. కానీ తన ప్రాణదాతని కబలించటానికి ఇక్కడ సిద్ధంగా ఉందా? ఆమెకి దుఃఖం ముంచుకు వచ్చేసింది. కళ్ళమ్మట నీళ్లు జలజలా కారిపోతుండగా వదినా అంటూ భయంగా శశిరేఖ చేతులు పట్టుకుంది. అప్పటికే శశిరేఖ కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలిపోతున్నాయి. పిన్నిగారు ఇక భయంకర బాధని తట్టుకోలేనట్టుగా పార్వతమ్మగారి ఒళ్ళో వాలిపోయింది. నీకు మాకు ఏనాటి సంబంధమో తల్లి, ఇంతగా బాధపడుతున్నావు? ఏదో నీ అదృష్టం కొద్దీ నీ ప్రాణాలు కాపాడాడు. అయినా ఆవిడ మాటలు ఆగిపోయాయి. నేను అన్నయ్యకి అలా జరగటానికి ఒప్పుకోను. ఆ దేవుడితో పోట్లాడతాను పెంకితనంతో అన్నట్టుగా అంది సునీత.